శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం. సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ షార్ట్స్లో కానీ ఎక్కడైనా సరే నా వీడియోలో కొంత పార్ట్ పెట్టి పైన వేరే నెంబర్ ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నట్లయితే అలాంటి మోసాలకు గురి కాకండి. ఎందుకంటే చాలా మంది నా శిష్యులం అని చెప్పి నేను చెప్పిన వీడియోస్ లో కొంత పార్ట్ తీసుకుని దానిపైన వేరే నెంబర్స్ వేసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును అని చెప్పి మోసాలు చేస్తున్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఉచితంగా జ్యోతిష్యం అని చెప్పినప్పటికీ మళ్ళీ తర్వాత పూజల పేరుతో పెద్ద మొత్తంలో ధనం తీసుకుంటున్నారని కూడా చాలా మంది నా దృష్టికి తీసుకురావటం జరిగింది. ఇలాంటి ఆన్లైన్ మోసాలు నమ్మకండి. ఆన్లైన్ లో జరిగే మోసాలకు మాచిరాజ్ ఛానల్ బాధ్యత వహించదు. 9399990660 ఇది ఒక్కటే మా అఫీషియల్ నెంబరు. మళ్ళీ చెప్తున్నాను, 9399990660. ఈ నెంబర్ తప్ప ఏ నెంబరు సోషల్ మీడియాలో కనిపించినా అక్కడ నాకు సంబంధించినటువంటి వీడియో ఉన్నా అటువంటి మోసాలకు గురి కాకండి, డబ్బులు పోగొట్టుకోకండి. ఆగస్టు 8 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి మధ్యాహ్నం 1:57 వరకు ఉంది. ఆ తర్వాత ఏకాదశి తిథి వచ్చింది. అలాగే రోహిణీ నక్షత్రం సాయంకాలం 4:49 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది. ఇది విశేషమైనటువంటి లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు సాయంకాలం 4:49 లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి, పనుల్లో లాభం చేకూరుతుంది. సాయంత్రం 4:49 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. శనివారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే వజ్రయోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగింపజేస్తుంది. అంటే ద్వాదశ రాశుల వాళ్ళు పని మీద బయటికి వెళ్లాలన్నా, ముఖ్యమైన ప్రయాణాలు చేసుకోవాలన్నా సాయంత్రం 4:49 వరకు అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మాత్రం వజ్రయోగం ఇబ్బందిగా ఉంది. వజ్రయోగం ఉన్నప్పటికీ సాయంత్రం ప్రయాణాల్లో విజయం రావాలన్నా, అలాగే పనుల్లో లాభం చేకూరాలన్నా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఒక అల్లం ముక్క తీసుకొని దాన్ని ఆవు నెయ్యిలో ముంచి నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు సాయంత్రం 4:49 తర్వాత ప్రయాణాలు చేసినా కూడా ఇబ్బందులు ఉండవు, పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీన రాశిలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారికి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. అదేవిధంగా మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో, అంటే బుధుడి ఇంట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ, ప్రాపర్టీ రిలేటెడ్ వ్యవహారాలు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకొని జాగ్రత్తగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి. కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం సాయంత్రం 4:49 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు, బారసాల కార్యక్రమం చేసుకోవచ్చు, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన అధికార పదవులు స్వీకరించడానికి రోహిణీ నక్షత్రం మంచిది. జాతక దోషాలు ఉన్న వాళ్ళు ఆ దోషాలు తొలగింపజేసుకోవటానికి, దానాలు ఇచ్చుకోవటానికి, హోమాలు నిర్వహించుకోవటానికి రోహిణి మంచి నక్షత్రం. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి, పుణ్యక్షేత్ర సందర్శనం చేయటానికి, దైవ దర్శనాలకు కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వ్యాపారంలో ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా గొడవలు ఉంటే ఎదుటి వాళ్ళతో ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, అంటే గొడవలు కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. సాయంత్రం 4:49 వరకు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. సాయంత్రం 4:49 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు.
మృగశిర బలాన్ని బట్టి ఎవరైనా కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవటానికి కూడా ఈ మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి పురుషులైనా మేషరాశి స్త్రీలైనా ఇతర స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి, లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి. అలాగే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా మేషరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి. ప్రయాణాల్లో భద్రత పాటించడం అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఇష్ట కార్య సిద్ధి ఏర్పడుతుంది. అంటే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే వ్యాపారంలో మాత్రం కొన్ని సమస్యలు ఉంటాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అప్పుడు వ్యాపారంలో సమస్యల నుంచి వృషభ రాశి వాళ్ళు సులభంగా బయటపడతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. కాబట్టి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అటువంటప్పుడు మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే మానసికంగా కొంత చింత వెంటాడుతూ ఉంటుంది. ఆ చింత వెంటాడుతున్నప్పుడు దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం అవసరం. అలాగే ధనలాభం మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మిథున రాశి వాళ్ళకి చాలా చక్కగా అనుకూలిస్తాయి. ధనపరంగా బాగుంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శత్రు బాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకునే ప్రయత్నాలు చేయండి. అలాగే ఆరోగ్య భంగము కనిపిస్తోంది కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. చోర అగ్ని భయం కనిపిస్తోంది. అంటే విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దైవ చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్న సింహరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం ఎక్కువగా చేకూరుతుంది. ఏ ఉద్యోగంలో ఉన్నా ధనపరంగా సింహరాశి వాళ్ళు మంచి ఫలితాలు ఈరోజు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దేశాంతరయానములు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే సమాజ సేవ చేసే దిశగా కూడా కన్యారాశి వాళ్ళు ఈరోజు అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ధార్మిక చింతన పెరుగుతుంది. సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. అలాగే ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. శారీరక బాధ వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ధన ఆదాయం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ ఉద్యోగంలో ఉన్నా ధనపరంగా మంచి ప్రయోజనాలు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు హృదయ సంకటమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి. అటువంటప్పుడు మనస్సును స్థిరంగా ప్రశాంతంగా ఉంచుకొని నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. చంచలమైన మనస్సుతో నిర్ణయం తీసుకోకూడదు. అలాగే ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు కూడా ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా ధనపరంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి రుణ బాధల విషయంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేయాలి. అలాగే కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ కూడా మకర రాశి వాళ్ళు ఆ సమస్యలను సమయస్ఫూర్తితో అధిగమించగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో ధనపరంగా మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోగలుగుతారు. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కుంభరాశి వాళ్ళు కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో లాభం చేకూరుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరమైన ధనలాభాలు అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగమైనా వ్యాపారమైనా చేస్తున్న వృత్తిలో ఆదాయ మార్గాలు రెట్టింపు చేసుకోగలుగుతారు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. కొద్దిగా ప్రయత్నిస్తేనే చేస్తున్న ప్రతి పనిలో కూడా మంచి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే శనివారం కాబట్టి కాలభైరవుడికి సంబంధించిన
ఓం చండ భైరవాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం చండ భైరవాయ నమః ఈ మంత్రం చదువుకుని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. శనిహోర ఉన్న సమయంలో కష్టపడి పనిచేసే శ్రామికులకు మీ ధనంతో కాఫీ గాని టీ గాని ఇప్పించినట్లయితే జాతక దోషాలు తొలగిపోయి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. హోరాకాలం బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చెయ్యాలా చేయకూడదా? ఒకవేళ చేయవలసి వస్తే ఏ పరిహారం పాటించి ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.